గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు, అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారికి మన అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకు వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజదశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది, కర్తరి అంటారు. అంటే సూర్యుడి కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో కర్తరి వచ్చేటప్పటికి 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తరి ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి మనం చూస్తే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం చూస్తే చాలా పాపులర్ అయిన పేర్లు మాత్రం ఇందులో వీళ్ళకి ఉంటాయండి. ఇందులో తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న అక్షరాలంతా కూడా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయని గమనించాలి. మనకి ఈ ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు మారటంతో ఈ యొక్క మంత్ ఎలా ఉంటుందో మనకు మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్లో చిన్న చిన్న వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది టోటల్గా న్యూస్లో హైలైట్స్ లాగా. అది చూస్తే ఇందులో సూర్యుడికి 6వ స్థానంలో ఉండటంతో శత్రు నాశాంత అని చెప్తూ ఉంటారు. అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. తీర్థయాత్రలు చేసేవాళ్ళు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల వీళ్ళకి ధన సంపదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతే కాకుండా వీటితో పాటుగా సంపదలు శుక్రుడు తీసుకుని వస్తూ ఉంటే విరోధము, అంటే మీకు ఆటంకాలు కలిగించే వాళ్ళు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, మిమ్మల్ని ప్రతిఘటించే వాళ్ళు కూడా ఉంటారని ఈ యొక్క సూక్ష్మ గోచారం ద్వారా, లఘు గోచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో మనం చూద్దాం. అందులో భాగంగా సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండి 7వ స్థానానికి మూవ్ అవడంతో ఫస్ట్ 15 days చాలా బాగుంటుంది. శత్రువులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు తలపెట్టిన పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి. ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ రాకుండా వర్క్ అంతా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే 15వ తారీఖు సూర్యుడు మారటంతో ఒక 30 days మీకు సామంత జన విద్వేష, తారాపీడ సుతామయం, ఉత్సాహ భంగకారిణి, గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు.
అంటే దాని మీనింగ్ ఏంటి? సామంత జన విద్వేష. మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ లేదంటే సబార్డినేట్స్ ఉంటే మిమ్మల్ని ద్వేషించి మీ మీద నెగిటివ్ కంప్లైంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ధారాపీడ సుధామయం. ఇందులో ఏం చెప్తారు? భార్య కొంచెం హెల్త్ బాగా ఉండకపోవచ్చు. అంతేకాకుండా సంతానానికి అనారోగ్యము అవకాశం ఉంటుంది. అయితే ఉత్సాహ భంగకారణి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి. అంటే మీరు చాలా ఎనర్జెటిక్గా ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, ముందుకెళ్ళిపోదాము అని మీరు కనుక ఒక ప్రపోజల్ చేస్తే దాన్ని వాళ్ళు క్రాష్ చేసి పక్కనేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ ఎనర్జీకి వేరే వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అవ్వదు. దాంతో మిస్లీడింగ్ అంటే మిస్కమ్యూనికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే శుక్రుడు 7వ స్థానంలో ఉండి ఫస్ట్ హౌస్ని దృష్టి పెట్టడంతో కొంచెం హెల్త్ టైర్డ్నెస్గా ఉండటం, డీహైడ్రేషన్ అవటం, గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందని గమనించాలి. అయితే సూర్యుడు మనకి చాలా విషయాల్లో చక్కగా ఉన్నా కానీ కొన్ని విషయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా, బట్ కుజుడు చక్కగా 6వ స్థానంలో ఉండటం మంచి ఉపయోగం ప్రకారంగా చాలా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏ విధంగా అని గమనిస్తే కుజుడు 6వ స్థానంలో ఉంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యథాస్తథ మనల్లాసో ధర్మసిద్ధి షష్ఠమస్తే భవేత్ కుజ అంటారు. అంటే 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల చక్కగా వస్త్రలాభం ఉంటుంది, ధాన్య లాభం, అగ్రికల్చరల్ ఎవరైతే కనుక రైతులు ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ధనలాభంగా అంటారు. మనసంతా ఉల్లాసంగా ఉంటే ధర్మసిద్ధి, మంచి పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కుజుడు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే కుజుడు కూడాను వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుడు కానీ కుజుడు కానీ మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే హెల్త్ విషయంలో కొంచెం ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలి. దీనితో పాటు మనకి శుక్రుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉండటంతో 8వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా మంచిగా కలిసి వస్తుంది. దుఃఖానాశాంత మహాశౌక్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి రాష్ట్రమస్తే భృగునందనే అని చెప్తారు. అంటే 6వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే దుఃఖనాశ అంటే మీకు ఇప్పటిదాకా ఏదైనా విషయంలో పడుతూ ఉంటే అదంతా పోయే అవకాశం ఉంటుంది. మహాసౌఖ్యం, మంచి కంఫర్టబుల్గా ఉంటారు. బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీల్లో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. రాజదర్శనం అర్ధప్రాప్తి అంటే పై అఫీషియల్ని కలవటము, మీకు కావాల్సిన ఏదైనా ప్రపోజల్స్ వాళ్ళతో చెప్పుకోవటం, వాళ్ళకి మీకు అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధప్రాప్తి, ధనం కూడా వస్తుంది. సో చూసారు కదండి. అంతేకాకుండా టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారని చెప్పొచ్చు. వీటితో పాటు మనం నక్షత్రం ప్రకారం కూడా మనం తెలుసుకోవచ్చు ఎలా ఉంటుందో. గ్రహాలు నక్షత్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏ విధంగా ఉంటుందో అంగగోచారం అనే కాన్సెప్ట్ ద్వారా మనకి మహర్షులు వివరించడం జరిగింది. అందులో భాగంగా విశాఖ నక్షత్రం వారికి రాజ్యలాభము, వస్త్రలాభము అని చూపిస్తుంది. అంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే షాపింగ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనితో పాటు దరిద్రము, ధనహీనత, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి బంధనము, రాజ్యలాభము, ధన జయము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది, జయప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి ధన ప్రాప్తి కూడా చక్కగా ఉంటుంది. అయితే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి రోగము, బంధనము చూపిస్తుంటుంది. ఇక్కడ రోగం అంటే హెల్త్ అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ బంధనం అంటే ఏంటంటే చాలా మందికి ఎన్ఆర్ఐలు ఉంటారు. వాళ్ళు ఇండియా వచ్చేద్దామా, అక్కడే జాబ్లో వచ్చేద్దామా, లేదంటే అక్కడ జాబ్లో మేము ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నాము, ఇంకో జాబ్ మారాలనుకుంటున్నారు, జాబ్ సరిగా లేదు, అసలు మనకి జాబ్ సరిగా లేదు కాబట్టి ఆల్టర్నేట్గా బిజినెస్ చేద్దాం, ఇలా రకరకాల థాట్స్తో ఎక్కువగా కన్ఫ్యూజన్లో అయ్యే ఉండే అవకాశం ఉంటుంది. అది కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ తీసుకోవడం, ఒకసారి మీ హారోస్కోప్ చెక్ చేయించుకొని మీ హారోస్కోప్కి తగిన విధంగా ఎలా ఉంటుందో చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి మీరు గమనిస్తే అష్టమంలో గురువు ఉండటం వల్ల కొంచెం ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది. ఒకసారి ఇండివిజువల్గా మీ హారోస్కోప్ చెక్ చేసుకొని ఆ హారోస్కోప్ ద్వారా ఏముంది మీ హారోస్కోప్లో అని తెలుసుకొని తద్వారా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి బంధనము, రాజ్యలాభము, జయము, ధన ప్రాప్తి కూడా ఉంది, చక్కగా బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, జయము, ధన ప్రాప్తి ఉంటుంది. అలానే రోగము, బంధనము చూపిస్తుంటుంది. అంటే మీకు టోటల్గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటంతో అలానే వేరే కారణాల చేత మీరు ఒక స్ట్రక్ అయిపోంటారు, ఒక కన్ఫ్యూజ్డ్ అయిన స్థితిలో ఉంటారు. ఎలా ఉంటే బాగుంటుంది అనేది వాటి విషయంలో ఒకసారి మీరు హారోస్కోప్ చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మీ హారోస్కోప్లో ఏంటి మీ స్ట్రెంత్ అనేది చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి కాకుండా విశాఖ నక్షత్రం వారికి పర్టికులర్గా శతభిష నక్షత్రం తరపున రాహు ఉండటంతో కొంచెం మానసిక ఆందోళన ఎక్కువ ఉంటాయని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఏ గ్రహం ఎంత అనుకూలంగా ఉంది, ఎంత ప్రతికూలంగా ఉంది తెలుసుకున్నారు కదా. టోటల్గా చూస్తే కొంచెం మిక్స్డ్గా ఉంది, కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో కొంచెము
ఇబ్బంది పెడుతూ ఉంది అని మనం తెలుసుకున్నాం. పర్టికులర్గా కుజుడు, శుక్రుడు, సూర్యుడు బాగా అనుకూలంగా ఉన్నారు. అంటే ఒక రకంగా పర్సెంటేజ్లో చెప్పాలంటే ఒక 70% వరకు బాగుందని తెలుసుకున్నారు. మనం చెప్పుకోవచ్చు ఒక 30% కొంచెం ఇబ్బందులు ఉందని తెలుసుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా కనుక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేసాము. ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాలు సరైన అటిడ్ కాకుండా మధ్యలో ఆగిపోతున్న మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావడానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం కాకపోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటుంటే చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమైనా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 అంతలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.